తులారాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథునంలో, శని మీనంలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచారము జరుగుతుంది ఈ పక్షం లోపల. అయితే ఈ గ్రహస్థితిని మనం చూసినట్టయితే 4 ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే మాసవారి ఫలితము, అదేవిధంగా పక్ష ఫలితాలపైన, వార ఫలితాలపైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు 3వ స్థానంలో ఉన్నాయి. అంటే తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నారు. సూర్య భగవానుడు తృతీయ స్థానంలో గోచార రీత్యా శుభం, కుజుడు కూడాను శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. మీరు ధైర్య సాహసాలను ప్రదర్శించి ఒక నిర్ణయాలను తీసుకుంటారు. తద్వారా మీకు పనులు నెరవేరుతాయి. అనుకున్న సమయంలో మీరు పనులను చేపట్టినటువంటివి పూర్తి చేయగలుగుతారు. స్కిల్ బాగా పెరుగుతుంది. మీకు ఈ పక్షం లోపల నైపుణ్యతను మీరు ప్రదర్శిస్తారు. దానికి అనుగుణంగా మీరు చేసేటువంటి సంస్థల లోపల మీకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో వేతనం విషయం లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్ కూడాను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ పక్షం బాగా అనుకూలమైనటువంటిది. ఇకపోతే శుక్రుడు మారడం మూలకంగా ఇంటి విషయంలో మీరు బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఎండింగ్ లోపల ఈ పక్షం లోపల అంటే ఇంటి లోపల కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, పిల్లలకు కావలసినటువంటి వస్తువులను కొనడము, భార్య కుటుంబ పెద్దల పైన మీరు మనస్సు నిలిపేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఈ పక్షం లోపల మీకు చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది. ఒక పక్కన అదృష్టం కూడాను బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఒక మాటపై నిలబడి మీరు పనులు చేస్తూ ఉంటారు. తద్వారా పిల్లలకు మీరు ఒక మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు స్థిరత్వం, ఉద్యోగం నిలకడగా ఉంటుంది, రాణిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం బాగా కనబడుతుంది. సంతానం లేనటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలమైనటువంటిది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఖర్చులు పెరిగినప్పటికీ కొంత సద్వినియోగం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాల లోపల మీరు వెచ్చిస్తారు, శుభకార్యాలు చేస్తారు, ధార్మికమైనటువంటి పనులకు హాజరవుతారు. తద్వారా మీ లోపల ఒక సంతృప్తి కలుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రులు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ పక్షం లోపల కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ పక్షం మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఈ పక్షం లోపల మీరు రాహు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి, లక్ష్మీ అమ్మవారిని పూజించండి. తద్వారా మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.